చెప్పు కాలేజీలోనే ఉమ్, ఉమ్, ఉమ్. హలో హలో so last class we have seen how to create packages, how to make use of them. So if you remember properly, um, okay, correct. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ మై క్లాస్ అని ఒక ప్రోగ్రామ్ చూసినట్టున్నాం. మై క్లాస్ ని ఈ మై క్లాస్ ప్రోగ్రామ్ ని ప్రింట్ నేమ్ అనే ప్రోగ్రామ్ వాడుతుంది అనమాట. చూద్దాం ఒకసారి. దిస్ ఈస్ మై క్లాస్ ప్రోగ్రామ్. Right? ఈ ప్రోగ్రామ్ లో there is a function called as getNames which will print the string, whatever string you pass to the getNames function. So ఈ my class is a class which is part of the package my package అని దాంట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీకు ఇంకొక ప్రోగ్రామ్ చూపిస్తాను. ప్రింట్ నేమ్ అనేసి అని ప్రింట్ నేమ్. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మై క్లాస్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్యాకేజ్ దాన్ని నేను ఈ ప్రోగ్రామ్ లో వాడుతున్నాను. సో ఈ క్లాస్ ని నేను వాడుతున్నాను కాబట్టి ఈ క్లాస్ ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మై క్లాస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ మై క్లాస్ అన్నాం కదా. ఎందుకు క్రియేట్ చేయవలసి వస్తుంది అంటే ఈ మై క్లాస్ అనే క్లాస్ లో విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ హూజ్ నేమ్ ఈజ్ మై ప్యాకేజ్, ఆ క్లాస్ లో ఉన్న గెట్ నేమ్స్ ఫంక్షన్ వాడాలి. గెట్ నేమ్ ఫంక్షన్ ఇవ్వండి ఇక్కడ వాడుతున్నాను అనమాట. ఆ నేమ్ వాడుతున్నాను కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం.
ఇప్పుడు ఇదంతా ప్రిలిమినరీ పార్ట్. ఇప్పుడు దీంట్లో ఉన్న ట్రిక్కీ పార్ట్ ఏంటి అని అంటే అసలు ఈ ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయడం ఎలాగా, రన్ చేయడం ఎలాగా అనేది ట్రిక్కీ పార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్, ఈ ఎఫ్ డ్రైవ్ కనిపిస్తుంది కదా, ఎఫ్ డ్రైవ్ పీబీఎల్. అందరికి ఎఫ్ డ్రైవ్ కనిపిస్తుందా? ఎఫ్ డ్రైవ్ పీబీఎల్ లేదా షేర్. సో ఇప్పుడు చూడండి, ఎఫ్ డ్రైవ్ పీబీఎల్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ ఎఫ్ డ్రైవ్ లో ఈ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మై క్లాస్, ప్రింట్ నేమ్ అని. మై క్లాస్ ఏమో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ కాల్డ్ ఎస్ మై ప్యాకేజ్. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని కంపైల్ చేయడానికి ట్రై చేద్దాం. సో కంపైల్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఓకే కమాండ్ ప్రాంప్ట్ షేర్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్ గాబర్ పడద్దు. ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఎఫ్ డ్రైవ్ లో ఫస్ట్ ఎఫ్ డ్రైవ్ నావిగేట్ అవుతాను. డ్రైవ్ నావిగేట్ అయ్యాను. అందరూ పీబీఎల్ ఫోల్డర్ లో కదా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్. కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ నా దగ్గర రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మై క్లాస్ ఒకటి, ప్రింట్ ఒకటి. మై క్లాస్ లో ఉన్న గెట్ నేమ్స్ ఫంక్షన్ ని ప్రింట్ స్ట్రింగ్ దాంట్లో క్లాస్ లో వాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ నేను కంపైల్ చేస్తాను. దేన్ని కంపైల్ చేస్తాను? మై క్లాస్ కంపైల్ చేస్తాను. జావా సి. ఇక్కడ ఈ ఆప్షన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, -d ఆప్షన్ ఇస్ నువ్వు కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ పడాలి అని చెప్పడం. నువ్వు కంపైల్ చేసిన తర్వాత నువ్వు జావాసి ఫాలోడ్ బై ప్రోగ్రామ్ నేమ్ రాస్తావు కదా, ఆ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ పడాలి అని సరే. సో అది చెప్పేదాన్ని -d డైరెక్టరీ అని అంటారనమాట. సో ఇక్కడ -d పక్కన రెండు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒకటి డాట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, లేదు అని అంటే ఒక పాత్ చెప్పచ్చు. ఈ రెండింటిలో ఏదైనా చెప్పచ్చు. డాట్ చెప్పావు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏది? ఎఫ్ డ్రైవ్ లో పీబీఎల్. సో ఎఫ్ డ్రైవ్ లో పీబీఎల్ అనే ఫోల్డర్ లో మై క్లాస్ దేనిలో పార్ట్? మై ప్యాకేజ్ అనే దీంట్లో పార్ట్. సో మై ప్యాకేజ్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్ ఏమని చెప్తున్నాం. ఓకే, ఏం చేస్తున్నాం? అర్థమైందా అందరికి? అందరికి అర్థమైందా? -d ఆప్షన్ అర్థమైందా? వినిపిస్తుందా? హలో, ప్రీతి, ఇది ఈ -d ఆప్షన్ ది చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకే ఓకే సార్, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. సో -d తో పాటు నువ్వు ఏం చెప్తావు అని అంటే ఆప్షన్లు ఇక్కడ చెప్పాలి. ఏం చెప్తావు ఆప్షన్? సో ఫర్ ఎగ్జాంపుల్ డాట్ పెట్టాను అని అనుకో, డాట్ పెడితే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఎఫ్ లో పీబీఎల్ లో మై ప్యాకేజ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో డాట్ క్లాస్ ఫైల్ వేయమని. అలా కాదు, నేను వేరే దగ్గర వేయాలి పెట్టాలి అని అనుకుంటున్నాను అని అనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీ డ్రైవ్ లో పెట్టాలని అనుకుంటున్నాను అనుకో. జీ డ్రైవ్ లో జీ డ్రైవ్ లో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది నా టార్గెట్ అన్నమాట.
దీంట్లో నేను కంపైల్ చేయవలసిన ఫైల్ పేరు ఏమిటి, మై క్లాస్ డాట్ జావా. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మై క్లాస్ డాట్ జావా ప్రోగ్రామ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ PBL, which is a part of F drive, will be compiled and the dot class file will be placed in G drive లో మై క్లాస్ దేంట్లో ఉంది, మై ప్యాకేజ్ ఫోల్డర్ లో ఉంది కదా, మై ప్యాకేజ్ అనే దీంట్లో ఉంది కదా. సో ప్యాకేజెస్ కి డైరెక్టరీస్ కి సంబంధం ఉన్నది అనుకున్నాం కదా. సో G drive లో మై ప్యాకేజ్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో ఈ మై క్లాస్ యొక్క డాట్ క్లాస్ ఫైల్ పెడతాం. ఓకే, సో అది చూద్దాం పెడుతుందా లేదా చూద్దాం. ఓకే, ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి. దిస్ ఈస్ G drive లో చూసారా ఇక్కడ మై ప్యాకేజ్ అని ఉందా. ఒక్కసారి షేర్ చేస్తాను. చూసారా ఇక్కడ మై ప్యాకేజ్ కనిపిస్తుందా. కనిపించింది అందరికి మై ప్యాకేజ్. ఓకే, సో ఇందులో వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. డాట్ క్లాస్ ఫైల్ వచ్చిందా. కనిపించిందా డాట్ క్లాస్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసేటప్పుడు, ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు దీన్ని రన్ చేయడంలో మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు కదా మై క్లాస్ ప్రోగ్రామ్ ని రన్ చేయడం కానీ. ఎందుకంటే చూడండి ఒకసారి ఈ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇది రన్ చేయడంలో వచ్చే ఉపయోగం ఏం లేదు ఎందుకంటే ఇందులో మెయిన్ మెథడ్ లేదు. సో నువ్వు కంపైల్ చేసి రన్ చేయవలసింది ఏంటి అంటే ప్రింట్ నేమ్స్ అని క్లాస్ ఉంది, ఆ క్లాస్ ని కంపైల్ చేసి రన్ చేయాలి. సో అది రన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సో జావా సి మైనస్ దీన్ని కంపైల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూస్తే ప్రింట్ ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్ లో నువ్వేం వాడాలి, మై ప్యాకేజ్ అనే ప్యాకేజ్ లో మై క్లాస్ ఫైల్ వాడాలి. ఈ ప్రోగ్రామ్ లో వాడాలి కాబట్టి ఈ నువ్వు ఏ ప్రోగ్రామ్ లో వాడుతున్నావు, ప్రింట్ నేమ్ అనే ప్రోగ్రామ్ లో వాడుతున్నావు. సో ఈ ప్రోగ్రామ్ ని నువ్వు కంపైల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏంటి అని అంటే చెప్పవలసింది ఇది ఎక్కడ ఉంది, ఈ మై క్లాస్ ఎక్కడ ఉందో దాని పాత్ చెప్పాలి. సో పాత్ చెప్పడానికి దేర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్డ్ as క్లాస్ పాత్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. వాట్ డు వి మీన్ బై ది టర్మ్ క్లాస్ పాత్ అని అంటే, సపోజ్ యు ఆర్ కంపైలింగ్ సమ్ ప్రోగ్రామ్ నేమ్ ఏ అనుకున్నాం. it is using another program whose name is B, right? Or it is using another class file whose name is B, right? So if program A wants to use a class file whose name is B, then while compiling program A, you have to clearly specify where the class is corresponding to where the class B is available. That is called as class path and another. So there are two ways of specifying the class path. One, దీన్ని మనం కమాండ్ లైన్ అంటాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ ని మనం కమాండ్ లైన్ అంటాం. సో ఎట్ ది కమాండ్ ప్రాంప్ట్ ఇట్సెల్ఫ్ యూ స్పెసిఫై వేర్ ది క్లాస్ పాత్ ఇస్. హౌ డు యూ స్పెసిఫై అంటే బై -cp ఆప్షన్. హౌ డు యూ స్పెసిఫై దిస్ యూజింగ్ -cp ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో క్లాస్ పాత్ దేని క్లాస్ పాత్ చెప్పాలి, ప్రింట్ నేమ్ ఫంక్షన్ ఏ క్లాసెస్ ని వాడతాదో దాని క్లాస్ పాత్ చెప్పాలి. ప్రింట్ నేమ్ ఫంక్షన్ ఏ క్లాసెస్ వాడుతుంది, మై క్లాస్ ని వాడుతుంది. మై క్లాస్ ఎక్కడ ఉంది, G డ్రైవ్ లో ఉంది. సో నువ్వేం చెప్తే సరిపోతుంది, G డ్రైవ్ పాత్ చెప్పేసి నువ్వు ఇక్కడ ఏం చేయాలి, దేన్ని కంపైల్ చేయాలి, ప్రింట్ ఫంక్షన్ కంపైల్ చేయాలి. ప్రింట్ నేమ్ డాట్ జావా ని కంపైల్ చేయాలి. కంపైల్ అయిందా, రైట్. ఎందుకు కంపైల్ అయింది అని అంటే ప్రింట్ నేమ్ ఫంక్షన్
జీ డ్రైవ్ లో ఉన్న మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ లో ఉన్న మై క్లాస్ ని వాడుతుంది కాబట్టి దాని పాత్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు G:// అనేసి. సో నువ్వు ఒక లెవెల్ 1 లెవెల్ చెప్తే చాలు. సో ఒరిజినల్ గా నీకు ఎక్కడ ఉంది అది జీ డ్రైవ్ లో మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ లో ఉంది ఆ క్లాస్ ఫైల్. మామూలుగా అయితే నువ్వు ఏమనుకుంటావు, చార్టెడ్ సార్ కమాండ్ లైన్ స్క్రీన్ నాట్ షేర్డ్. ఓకే hope now you are able to see. కనిపిస్తుందా? సరే. సో ఇప్పుడు జాగ్రత్తగా ఈ అనాలజీ జాగ్రత్తగా అర్థం చేసుకో. ప్రింట్ నేమ్ ఫంక్షన్ మై క్లాస్ ని వాడుతుంది. సో నువ్వు ప్రింట్ నేమ్ ఫంక్షన్ ని ఇది పాత్ ఇంక్లూడ్ చేయకుండా రన్ చేసి చూపిద్దాం. ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇదేమీ లేదు, ఇదేమీ లేదు. చూడండి ఒకసారి డైరెక్ట్ గా కంపైల్ చేసేస్తున్నాను ప్రింట్ నేమ్ ఫంక్షన్ ని. ఓకే చూడండి ఏమొస్తుందో చూడండి. డైరెక్ట్ కంపైల్ చేస్తాను. ఆల్రెడీ ప్రింట్ నేమ్ డాట్ క్లాస్ వచ్చింది కదా. ఓకే ఫైన్. సో నువ్వు డైరెక్ట్ గా కంపైల్ చేసేస్తే నీకు ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. డైరెక్ట్ గా కంపైల్ చేస్తాను. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా కంపైల్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందో చూడండి. తిరిగిందా బూత్లో ఏమని తిరిగిందో చూడండి. ప్యాకేజ్ మై ప్యాకేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు ఈ ప్రింట్ నేమ్ ఫంక్షన్ లోని నువ్వు రాసిన దాంట్లో ఏం చేసావు, ఫస్ట్ యూఆర్ ఇంపోర్టింగ్ మై ప్యాకేజ్ కదా, ఆ ప్యాకేజ్ కనిపించలేదు, ఎక్కడ ఉందో కనిపించలేదు. సో ఆ ప్యాకేజ్ లో ఉన్న మై క్లాస్ ఎక్కడ ఉన్నదో కనిపించలేదు దీనికి. అది డిఫాల్ట్ గా ఎక్కడ ఎదుగుతుంది, ఎఫ్ డ్రైవ్ లో PBL లో ఎదుగుతుంది అనమాట. దానికోసం ఉంటే నీకు ఇక్కడ ప్రాబ్లం రాదు, లేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ ప్రింట్ నేమ్ ప్రోగ్రాము ఏదైనా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజీని వాడితే ఆ ప్యాకేజ్ యొక్క పాత్ చెప్పాలి. ఎలా చెప్తావు అని అంటే -cp ఆప్షన్ తో చెప్తాం. సో అందుకే చూడండి ఇక్కడ ఒకసారి -cp ఆప్షన్ తో ఎక్కడ ఉందో అది చూడండి. జీ డ్రైవ్ లో ఉందో లేదో, జీ డ్రైవ్ లో చూపించాను కదా, జీ డ్రైవ్ లో మై ప్యాకేజ్ అని ఉంది కదా. అక్కడ జీ డ్రైవ్ లో మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ ఉంది కదా, అందరికీ కనిపించింది కదా. జీ డ్రైవ్ లో మై ప్యాకేజ్ అనే ఫోల్డర్, అందులోనే కదా మై క్లాస్ ఫైల్ ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తే సరిపోతుంది అని అంటే మామూలు నువ్వేమనుకుంటావు, G:// మై ప్యాకేజ్ అని పెట్టాలి. అవసరం లేదు, నువ్వు ఒక లెవెల్ అప్ పెడితే చాలు అనమాట. 1 లెవెల్ అబౌవ్ ది డైరెక్టరీ పెడితే చాలు. సో మై ప్యాకేజ్ ఏ డైరెక్టరీలో ఉందో, ఏ డ్రైవ్ లో ఉందో ఆ డ్రైవ్ పాత చెప్పేస్తే చాలు. సో అది నీకు ఏం చేస్తుంది అంటే ఆ పాతలోకి వెళ్ళి మై ప్యాకేజ్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే దాన్ని ఓపెన్ చేసి అందులో మై క్లాస్ ఫైల్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే రన్ అయిపోయినట్లుగా. సో ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో రన్ అయిపోయింది, కంపైల్ అయింది. జావా ఫాలోడ్ బై పాత్ నేమ్ చెప్తాను, -cp g. ఇంత టైప్ చేయడం ఎందుకు, could not find node main class. ఒక్క నిమిషం. ఓకే వచ్చిందా, కనిపిస్తుందా అందరికీ అవుట్పుట్? హలో హలో క్లియర్ అయినా అందరికి?
సో చూడండి ఒకసారి ఇందులో నీకు ఏం ప్రింట్ అవ్వాలో చూడండి చెప్తున్నాను. ఇందులో నీకు ప్రింట్ అవ్వాల్సింది ఏంటి అని అంటే ఈ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి, జీవీపీ అనే స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి? ఈ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి అంటే గెట్ నేమ్స్ ఫంక్షన్ వాడుతున్నాను. గెట్ నేమ్స్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? మై క్లాస్ లో ఉందన్నమాట. సో అది కంపైల్, అది వాడండి ఇక్కడ. సో ఇక్కడ చెప్పు, when I'm running this program, print name program, how is that I'm running ante using Java utility. So this print name function will be using my class, which is available in G drive. So I'm specifying the path g:/ అని చెప్పి పాత్ స్పెసిఫై చేశాను. చేసిన తర్వాత ఇది రన్ చేసి ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయినా? ఇక్కడ వరకు everything is clear? Is it clear? My screen sharing is okay, right. So on to summarize things, what you have to do is, whenever you are making use of any class which is a part of some other package, while compiling the program, what you have to do is you have to specify the class path or the path of the class which is available as a part of something which you will be making use of in some other program. సో నువ్వు ఏ ప్రోగ్రామ్ లోనైతే ఈ క్లాసెస్ వాడతావో ఈ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయో దాని పాత్ చెప్తే చాలు, రైట్? సో ఇక్కడ ఈ రోజు కొత్తగా మనం రెండు ఆప్షన్స్ చూసాం, -b ఆప్షన్, -cp ఆప్షన్. -b ఆప్షన్ ఏమిటి అని అంటే, నువ్వు కంపైల్ చేసిన ప్రోగ్రామ్స్ యొక్క డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ పడాలి అని చెప్పాలి అని అంటే -d ఆప్షన్ వాడతారు. ఇందులో -d తర్వాత రెండు ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఒకటి డాట్ అని ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా పాత్ చెప్పచ్చు అనమాట. డాట్ చెప్తే ఏమవుతుంది అని అంటే, నువ్వు కరెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీ నుంచి రన్ చేస్తున్నావో ఈ కమాండ్ ని, ఆ వర్కింగ్ డైరెక్టరీలోని ఈ క్లాస్ ఫైల్స్ పడతాయి. ఇప్పుడు ఈ కేసులోకి వచ్చేసరికి ఎఫ్ డ్రైవ్ లో పీబీఎల్ లో పడిపోతాయి అన్నమాట క్లాస్ ఫైల్స్. ఏది -d డాట్ అని ఇస్తే, -d స్పేస్ ఇచ్చి డాట్ అని ఇస్తే. అలా కాకుండా -d స్పేస్ ఇచ్చి నువ్వు ఇంకేదో డ్రైవ్ లో పడాలి అని అనుకుంటున్నావు అనుకో, ఏదో జీ డ్రైవ్ లోనో ఈ డ్రైవ్ లోనో ఎక్కడ పడాలి అని అనుకుంటున్నావు అనుకో, ఆ పాత్ చెప్తావు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాల్సిన. సో ఇప్పుడు ఇంకొక ట్రిక్కీ థింగ్ ఏంటి అని అంటే, మనం రేపొద్దున్న ఐటీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత యూ రైట్ సోర్స్ కోడ్స్, యూ రైట్ .java ప్రోగ్రామ్స్ ఫర్ యువర్ క్లయింట్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నీ క్లయింట్ నీ వెనకాల పడాలంటే, నీకు ఏదైనా ఇష్యూస్ వస్తే నీ వెనకాల తిరగాలి అని అనుకుంటే, నువ్వు చేయవలసిందల్లా ఏంటి అని అంటే, అవుట్పుట్లు రావాలంటే జనరల్గా ఏం చేస్తారు మీరు? ఆ క్లాస్ ఫైల్స్ రన్ చేస్తే అవుట్పుట్లు అవి వెరిఫికేషన్ అని మెయిన్ ఫంక్షన్ రన్ అవుతాయి, అవుట్పుట్లు అవి చూడొచ్చు. సో నువ్వు నీ క్లయింట్కి ఇవ్వవలసింది ఏంటి అని అంటే డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే ఇస్తావు. ఎందుకంటే రేపు పొద్దున్న సోర్స్ ప్రోగ్రామ్ కానీ ఇచ్చేసావు అనుకో, అది నీకంటే తక్కువ కోడ్ చేసినట్టు ఎవరిలో పెట్టుకొని రేపు పొద్దున్న ఏదైనా మాడిఫికేషన్స్ కావాలంటే అది చేసుకుంటాడు, మళ్ళీ నీ వెనకాలకి రాడు, రైట్? సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారు అని అంటే, whenever you write programs in Java, you create two folders. One is the source folder, the other one is classes folder. All the Java programs should be in the source folder. When you compile these programs with these Java programs, whatever dot class files you get, they have to be part of the classes file folder. సో ఆ క్లాసెస్ ఫోల్డర్ అంతటిని జిప్ చేసి నువ్వు నీ క్లయింట్కి ఇచ్చేస్తావు. బాబు నీ దగ్గర జావా వర్చువల్ మిషన్ ఉంటే ఇది వేసుకొని రన్ చేసుకో సరిపోతుంది, ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి అంటే జావా ఈ వెర్షన్ ఉండాలి, ఇది ఉంటే చాలు, రన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా అని చెప్పి చెప్పేస్తావు అనమాట. సో ఇప్పుడు అది రన్ చేస్తున్నప్పుడు రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇష్యూ వస్తే మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు, నాకు ఇలా వస్తుంది అవుట్పుట్ ఇలా కాదని అంటే, అప్పుడు నువ్వు మోడిఫికేషన్స్ నీ సోర్స్ ఫైల్ చేసుకొని మళ్ళీ రన్ చేసి వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ అడిగిస్తావు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే, we try to understand a small example which will demonstrate you how to separate the source codes and dot class files, right?
సో కేర్ఫుల్ లుక్ ఎట్ దిస్. ఇది కనిపిస్తుంది ఒకసారి. కనిపిస్తుంది అందరికి ఇది? ఏం చేస్తున్నారు? చాలా ప్యాసివ్ గా ఉంటున్నారు. వింటున్నారా ఏం? లేకపోతే ఏమైనా సిస్టమ్ ఆన్ చేసి వేరే పనులు ఏం చేసుకుంటున్నారా? ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. ఈ జీ ఎఫ్ డ్రైవ్ పీబీఎల్ చూడండి. ఇందులో సోర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, ఈ ఫోల్డర్ లో రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్లాస్ 1 క్లాస్ 2 అని రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ఎఫ్ డ్రైవ్ లో పీబీఎల్ లో సోర్స్ అని ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, సోర్స్ ప్రోగ్రామ్స్ అన్ని సోర్స్ ఫోల్డర్ లోని, ఇవి కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లోని కావాలి అని అన్నాను, అంతే కదా? సో ఇప్పుడు ఏం చేస్తాను నేను అంటే, ఇవి డాట్ క్లాస్ ఫైల్స్ అన్ని ఈ ఫోల్డర్ లో పడడానికి నేను ఏం చేస్తున్నాను అంటే, జీ డ్రైవ్ లో జీ డ్రైవ్ లో చూడండి, పీబీఎల్ క్లాసెస్ అని కనిపిస్తుందా? పీబీఎల్ అండర్ స్కోర్ క్లాసెస్ అనేసి అందరికీ కనిపిస్తుందా? పీబీఎల్ క్లాసెస్ అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఎఫ్ డ్రైవ్ లో పీబీఎల్ అనే ఫోల్డర్ లో ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లో రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ రెండు ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ పడాలి? పీబీఎల్ క్లాసెస్ ఫోల్డర్ లో పడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చెప్తాను. సో కంపైల్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ ని. కంపైల్ చేద్దామా? సో ముందు ఒకసారి చూడండి, కంపైల్ ఎలా చేస్తున్నాను చూడండి. జావాసి -d కంపైల్ చేస్తే ఎక్కడ పడాలనుకున్నాం మనం? ఇవి జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో పడాలి. -d, సో దాని పాత్ చెప్తున్నాను, జీ :/pbl క్లాసెస్ దాంట్లో పడాలి. రైట్, ఏంటి పడాలి దాంట్లోని? నేను కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్. సో ఫస్ట్ నేను ఏం కంపైల్ చేస్తాను అంటే, సోర్స్ ఫోల్డర్ లో రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్లాస్ 1 క్లాస్ 2 అని రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపిస్తాను అండి. క్లాస్ 1 క్లాస్ 2 ప్రోగ్రామ్స్ కూడా చూసేస్తే ఒక్క నిమిషం చూపిస్తాను అమ్మా. పీబీఎల్ లో సోర్స్ ఫోల్డర్ లో చూడండి, ఇందులో రెండు ప్రోగ్రామ్స్ కనిపించాయి, క్లాస్ 1 క్లాస్ 2. క్లాస్ 1 చూపిస్తున్నాను చూడండి, క్లాస్ 1 నోట్ ప్యాడ్. రైట్, సో క్లాస్ 1 చూపిస్తున్నాను చూడండి. క్లాస్ 1 ఎక్కడ ఉంది? ఈ క్లాస్ ఎక్కడ ఉంది? ఈ క్లాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్యాకేజ్ హూజ్ నేమ్ ఇస్ package_name. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే నాకు ఏం అవ్వాలి? జీ డ్రైవ్ ఎక్కడ కంపైల్ చేసి క్లాస్ ఫైల్స్ ఎక్కడ పెడమని చెప్తున్నాను నేను? న్యూ షేర్ కమాండ్ ప్రాంప్ట్ కంపైల్ చేసి ఎక్కడ ఏమని చెప్తున్నాను? జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో ఏమని చెప్తున్నాను. సో నేను ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే నాకు ఏం అవ్వాలి అంటే, జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో package_name అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో class1.class పడాలి. అంతేనా? కంపైల్ చేస్తే అంతేనా?
సో చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు కంపైల్ క్లాస్ 1 ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోర్స్ ఫోల్డర్. అందుకే చెప్పాను, పాత్ ఇచ్చాను. సోర్స్ ఫోల్డర్ లోనే క్లాస్ 1 ప్రోగ్రామ్. ఇది కంపైల్ చేస్తే వచ్చే డాట్ క్లాస్ ఫైల్ జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ అనే ఫోల్డర్ లో వేయు అనేసాను. కానీ క్లాస్ 1 ప్రోగ్రామ్, క్లాస్ 1 అనే జావా ప్రోగ్రామ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్యాకేజ్ కాల్డ్ ఎస్ package_name అని ఒక ప్యాకేజ్. సో నేను ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి అని అంటే, జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో package_name అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో క్లాస్ 1 యొక్క క్లాస్ ఫైల్ పడాలన్నమాట. సో కంపైల్ చేశాను, ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తే సరిపోతుంది? జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో package_name అనే దీంతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిందా, అయిన తర్వాత దాంట్లో క్లాస్ 1 యొక్క డాట్ క్లాస్ ఫైల్ పడిందా లేదా చెక్ చేస్తే చాలు. సో ఇప్పుడు అది ఒకసారి చెక్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను స్క్రీన్ కాబట్టి పడద్దు. పీబీఎల్ క్లాసెస్ లో స్క్రీన్ షేర్ చేయండి. చూడండి ఒకసారి, జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో ప్యాకేజ్ నేమ్ తో పడిందా? ఈరోజు డేట్ 10 కదా, క్లాస్ 1 అని డాట్ క్లాస్ ఫైల్ పడిందా? ఓకే. సో ఇప్పుడు రెండోది కంపైల్ చేద్దాం. రెండోది కంపైల్ చేస్తున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ అందరికీ కనిపిస్తుంది కదా. రెండోది సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే క్లాస్ ప్రోగ్రామ్ నేమ్ మారుతుంది అంతే. class2.java. సో ఇది కంపైల్ అయిపోయిన తర్వాత ఏం రావాలి? జీ డ్రైవ్ లో ఒకసారి ముందు క్లాస్ 2 ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. ఆయన జీ డ్రైవ్ లో పడిందా చూసారా? package_1 ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో కనిపిస్తుందా స్క్రీన్? క్లాస్ 2 ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. క్లాస్ 2 ప్రోగ్రామ్ ఏంటి? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ package_1. ఈ క్లాస్ 2 ప్రోగ్రామ్ చూస్తే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ package_1. సో నేను ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే ఏం రావాలి? జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో package_1 అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో class2.class రావాలన్నమాట. సో అదే ఒకసారి చెక్ చేద్దాం. జీ డ్రైవ్ షేర్ చేస్తాను, లెట్ మీ షేర్. పీబీఎల్ క్లాసెస్ ఇందులో చూసారా package_1 అని వచ్చిందా ఫోల్డర్? ఈ రోజు డేట్ తోనే క్రియేట్ అయిందా? ఇందులో class2.class వచ్చిందా? వచ్చిందా class2.class? అందరికి కనిపించిందా? హలో, కనిపించిందా అందరికి? హలో, ఓకే. సో అయిపోయింది, కంపైల్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు సోర్స్ ప్రోగ్రామ్స్ ఒక దగ్గర ఉన్నాయి, కంపైల్ చేసిన క్లాస్ ఫైల్స్ ఒక దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను చెక్ చేయవలసింది ఏంటంటే ఈ రెండు క్లాసెస్, ఏది క్లాస్ 1 ఒకటి, క్లాస్ 2 ఒకటి, ఈ రెండింటిని ఇంకో ప్రోగ్రామ్ లో వాడాలి. సో చూద్దాం అది ఎలా వాడదాం అనేది చూద్దాం. సో ఈ డ్రైవ్ ఇప్పుడు చూడండి, వేరే డ్రైవ్, ఈ డ్రైవ్ వస్తున్నాను. ఇది ముందు ఒకసారి షేర్ చేయనివ్వండి. ఈ డ్రైవ్ కనిపిస్తుంది అందరికి? ఓకే. ఈ డ్రైవ్ లో
టెస్ట్ ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. టెస్ట్ ప్రోగ్రామ్స్ అని. ఈ టెస్ట్ ప్రోగ్రామ్స్ లో టెస్టింగ్ అనే క్లాస్ ఉంది. ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఈ స్క్రీన్. టెస్టింగ్, right? So take a careful look at this. In this program, I am making use of class 1 and class 2. Class 1 is part of package underscore name. Class 2 is part of package underscore 1. ఈ రెండింటిని ఈ రెండు క్లాసుల యొక్క ఆబ్జెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేసి వాడుకుంటున్నాను. అందులో ఉన్న మెథడ్స్ ఫస్ట్ క్లాస్లోనేమో ఫస్ట్ క్లాస్లో ఏమో క్లాస్ 1 అనే మెథడ్ క్లాస్ 1 అనే ఒక మెథడ్ ఉంది, అది వాడాను. సెకండ్ క్లాస్ అంటే క్లాస్ 2లో మెథడ్ క్లాస్ 2 అని ఒక మెథడ్ ఉంది, అది వాడుతున్నాను, రైట్? సో ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి అని అంటే ఎలా టెస్ట్ చేయాలో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి టెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఆన్సర్స్ రావట్లేదు ఆన్సర్స్. ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాలి అని అంటే కంపైల్ చేసి టెస్ట్ చేయాలి అంటే ఎలా చేస్తే బాగుంటుంది? I think both the class files are kept in one folder and use that folder. ఏమిటా folder? Right. So ఖాజా మొహిద్ ఎవరో ఒక ఏం చెప్పారు అంటే బోత్ ది క్లాస్ ఫైల్స్ పీబీఎల్ అన్ని క్లాసెస్ లో ఉన్నాయి కదా, పీబీఎల్ క్లాసెస్ లో ఫోల్డర్ లోని ఈ రెండు క్లాసెస్ ఉన్నాయి కదా, ఒకటేమో ప్యాకేజ్ 1, ఇంకోటేమో ప్యాకేజ్ అండర్ స్కోర్ నేమ్, ఇంకోటేమో ప్యాకేజ్ అండర్ స్కోర్ 1 లో ఉన్నాయి కదా. సో దానికి పాత్ చెప్పిస్తే చాలు అనేసి అని మనోడు చెప్తున్నాడు. చూద్దామా ఒకసారి? చూద్దాం. సో లెట్ మీ షేర్ ది స్క్రీన్. So what I want to compile? Testing. So sorry, cds, right? So testing అనే ప్రోగ్రామ్ ని కంపైల్ చేసి చెక్ చేయాలి. ఓకే, సో ఒరిజినల్ గా టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఈ డ్రైవ్ లో ఉంది. ఓకే, ఈ డ్రైవ్ షిఫ్ట్ ఈ డ్రైవ్ లో టెస్ట్ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ లో ఉంది. ఓకే, సో అక్కడికి వెళ్ళాం. డిల్ కొడితే ఒకసారి చూడండి, డిల్ లో టెస్టింగ్ డాట్ జావా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయాలంటే జావా సి క్లాస్ పాత్ చెప్పాలి కదా, -cp. ఎందుకంటే ఈ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఏ క్లాసెస్ వాడుతుంది? క్లాస్ 1 డాట్ క్లాస్, క్లాస్ 2 డాట్ క్లాస్. క్లాస్ 1 డాట్ క్లాస్, క్లాస్ 2 డాట్ క్లాస్ ఎక్కడ ఉన్నాయి? జీ డ్రైవ్ లో పీబీఎల్ క్లాసెస్ లో ఉన్నాయన్నమాట. పీబీఎల్ క్లాసెస్ లో ఒకటేమో ప్యాకేజ్ అండర్ స్కోర్ నేమ్ లో ఉంది అనే ఫోల్డర్ లో ఉంది, ఇంకోటేమో ప్యాకేజ్ అండర్ స్కోర్ 1 అనే ఫోల్డర్ లో ఉంది. సో దీనికి ఇలాంటి ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి జీ ఒక లెవెల్ హై చెప్తే చాలు కదా, g:/ PBL classes. Okay, PBL classes : testing.java. సో కంపైల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలి అని అంటే సేమ్ ఇదే మెథడ్. ఈ సిపి ఆప్షన్ ఉంచాలా తీసి వచ్చాను నేను. ఇక్కడ సిపి ఆప్షన్ ఉంచాలా తీసి వచ్చా?
రిమూవ్ చేసేయచ్చా? వెరీ గుడ్. రిమూవ్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సిపి ఆప్షన్ రిమూవ్ చేసేయాలి అన్నప్పుడు మొత్తం ఇదంతా తీసేయచ్చు కదా. జస్ట్ జావాసి టెస్టింగ్ అని కొడితే చాలు కదా. సరిపోతుందా? ఇలా రన్ చేస్తే జావాసి టెస్టింగ్ అంటే సరిపోయింది కదా మనకు. సారీ, జావా టెస్టింగ్ అని రావాలి కదా. జావా టెస్టింగ్ అంటే సరిపోయిందా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో చూద్దాం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. ఏం చెప్పింది అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది కమెంట్ ప్రాంప్ట్. ఏం తిట్టింది? బాబు నువ్వు టెస్టింగ్ అనే క్లాస్ లో ఏదో క్లాస్ 1 వాడావు, క్లాస్ 2 వాడావు, క్లాస్ 1 ఏమో ప్యాకేజ్ _1 లోని, క్లాస్ 2 ఏమో ఇంకో దాంట్లో ఉన్నాయి, ఇవి ఎక్కడ ఉన్నాయి నాకు తెలియట్లేదు అని అడిగిందా? తిట్టిందా లేదా? తిట్టిందా? సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సేమ్ ఇలాగే ఇచ్చి, ఈ టెస్టింగ్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది క్లాసెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ pbl_classes ఫోల్డర్ కదా. సో వాడుతున్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇచ్చేయడమే. కాకపోతే ఇక్కడ జావా సి బదులు విత్ జావా వాడుతా ఉన్నారు సిన్స్ యు ఆర్ రన్నింగ్ ది ప్రోగ్రామ్ కాబట్టి. వచ్చిందా? హలో దేర్ ఇస్ ఐఎమ్ క్లాస్ 1, హలో దేర్ ఇట్స్ క్లాస్ 2 అని వచ్చిందా? డిడ్ యూ గెట్ ఇట్? సొల్యూషన్ వచ్చినాయి అవుట్పుట్లు. క్లాస్ 1 లోనేమో ఈ స్ట్రింగ్ ఉన్నది, క్లాస్ 2 లోనేమో ఈ స్ట్రింగ్ ఉన్నది. సో ఇప్పుడు అర్థమైంది అందరికీ ప్యాకేజెస్ ఎలా వాడాలో. సో నువ్వు ప్యాకేజెస్ తో వాడినప్పుడు ప్యాకేజెస్ యొక్క బేసిక్ పర్పస్ ఏంటంటే నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సోర్స్ ప్రోగ్రామ్స్ డాట్ క్లాస్ ఫైల్ సపరేట్ గా స్టోర్ చేయాలి. సో ఎలా స్టోర్ చేయాలో తెలిసింది మనకి. సో నువ్వు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ లో ఒక ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఏమైనా క్లాసెస్ వాడితే ఆ క్లాసెస్ యొక్క ఫుల్ పాత్ నువ్వు స్పెసిఫై చేయాలన్నమాట. ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ పాత్ స్పెసిఫై చేయాలి. రైట్? వెరీ గుడ్. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ so once look at the PPT. రైట్? సో ఇక్కడ ఈ PPT ఒకసారి చూస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ డేట్ అని ఒక క్లాస్ వాడుతున్నాను. చూడండి ఇక్కడ డేట్ అని ఒక క్లాస్ ఉంది. ఈ డేట్ క్లాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ java.util. ది సేమ్ డేట్ క్లాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్ java.sql. సో టు అవాయిడ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ది ఫుల్ పాత్. ఎక్కడ డేట్ వాడుతున్నావు, ఎక్కడ డేట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు అంటే జావాలో యూటిల్లో డేట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు, జావాలో SQL ప్యాకేజ్ లో ఉన్న డేట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు అనమాట. రైట్? సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్. రైట్? సో ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి ఈ 4 పాయింట్లు చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎవ్రీ క్లాస్ ఈజ్ పార్ట్ ఆఫ్ సమ్ ప్యాకేజ్. వాట్ డు ఐ మీన్ బై దిస్ అని అంటే మనం అడగొచ్చు, మనం అబ్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్స్ రాసినప్పుడు అక్కడ ఎక్కడ ప్యాకేజ్ కీవర్డ్ వాడలేదు కదండి, ప్యాకేజ్ నేమ్ అని ఎక్కడ వాడలేదు కదా అని అంటే నువ్వు అలా స్పెసిఫై చేయకపోతే ఇవన్నీ డిఫాల్ట్ ప్యాకేజ్ లోకి వెళ్ళిపోతాయి ఈ క్లాసెస్ అన్ని. మరి డిఫాల్ట్ ప్యాకేజ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నువ్వు ఈ డ్రైవ్ లో టెస్ట్ ప్రోగ్రామ్స్ లోని నువ్వు క్రియేట్ చేస్తున్నావు అనుకో ప్రోగ్రామ్స్ అన్ని, అంటే నువ్వు రాసిన .java ఫైల్ అన్ని ఇందులో ఉన్నాయని అనుకో. సో వాట్ ఈస్ ది డిఫాల్ట్ ప్యాకేజ్ అంటే ఈ డ్రైవ్ టెస్ట్ ప్రోగ్రామ్స్ బికమ్ ది డిఫాల్ట్ ప్యాకేజ్. సో ఎక్కడి నుంచి నువ్వు కంపైల్ చేస్తున్నావో ఈ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్ లో కానీ స్టార్టింగ్ లో నువ్వు ప్యాకేజెస్ ఏవి స్పెసిఫై చేయకపోతే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ డిఫాల్ట్ ప్యాకేజ్ ఏంటి అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ విల్ బికమ్ ది డిఫాల్ట్ ప్యాకేజ్. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? Please be clear. If you remember carefully, whenever abstraction programs రాసినప్పుడు అక్కడ ఎక్కడ మనం ప్యాకేజ్ వర్డ్ అని వాడలేదు. కానీ ప్రోగ్రామ్స్ ఎక్కడ నుంచి రన్ చేస్తున్నాం, మనం ఎఫ్ డ్రైవ్ లో PBL నుంచి కంపైల్ చేయడం రన్ చేస్తున్నాం అన్నమాట. సో కంపైల్ చేస్తున్నప్పుడు నీకు ఏంటి అంటే నువ్వు ఆ ప్రోగ్రామ్ లో ప్యాకేజ్ అనే కీవర్డ్ వాడలేదు కాబట్టి
డిఫాల్ట్ గా ఆ వచ్చే డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ పడతాయి, ఆ డిఫాల్ట్ ప్యాకేజ్ ఏంటి అని అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే అప్పుడు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఎఫ్ డ్రైవ్ పీబీఎల్ విల్ బికమ్ యువర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, రైట్? సో వెన్ యూ డోంట్ specify the keyword package in your program, all the classes that you are writing will be part of the default package. What is the default packages? The current working directory will become the default package. Am I clear so far? Okay. So ఇప్పుడు రెండో పార్ట్ చూద్దాం. New screen share. అది రాశాను. If no package is specified, the class in the files goes into the some unnamed package that is the same unnamed package for all paths. అంటే డిఫాల్ట్ డైరెక్టరీ అనేసి అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఒకవేళ ప్యాకేజ్ నేమ్ స్పెసిఫై చేసావు అనుకో, ప్యాకేజ్ నేమ్ స్పెసిఫై చేస్తే నువ్వు కంపైల్ చేస్తున్నప్పుడు -d ఆప్షన్ తో చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వు ప్యాకేజ్ నేమ్ స్పెసిఫై చేస్తున్నావు కాబట్టి ఇదే నేమ్ తో డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేయాలి అనేది చెప్పాలి. సో చెప్పాలి అని అంటే దానికి రెండు ఆప్షన్స్, ఒకటి డాట్, ఇంకో ఆప్షన్ ఏంటి అని అంటే పాత్, ఏ పాత్రలో పడాలనేది చెప్తాం అనమాట. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ప్యాకేజెస్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్లైడ్ చూడండి, రైట్? మనకి క్లాసెస్ లో మెంబర్స్ కి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ అనేసి. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ వీటికి వాట్ వుడ్ బి ది పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ కి యాక్సెస్ ఎలా ఉంటుంది అనేసి. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ థింగ్స్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్, అంటే డిఫాల్ట్ మెంబర్స్ కి, ఒక క్లాస్ లో ఉన్న డిఫాల్ట్ మెంబర్స్ కి యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అని అంటే సేమ్ క్లాస్ లో ఆల్ మెంబర్స్ కెన్ యాక్సెస్. అలాగే విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాసెస్ కెన్ యాక్సెస్. ఆర్ యూ ఏబుల్ టు గెట్ దిస్? ఇది కనిపిస్తుంది స్క్రీన్? ఈ స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఓకే, సార్ వచ్చారా? అయిపోతుంది, నేను చూసాను, ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను చూస్తాను, రైట్? సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం రాసిన అంటే 4 యాక్సెస్ స్పెసిఫైర్లు ఉన్నాయి. వీటి యొక్క యాక్సెస్ సేమ్ క్లాస్ లో ఎలా ఉంటుంది, సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ లో ఎలా ఉంటుంది, సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ లో ఎలా ఉంటుంది, వేరే ప్యాకేజ్ యొక్క సబ్ క్లాస్ లో ఎలా ఉంటుంది, వేరే ప్యాకేజ్ యొక్క నాన్ సబ్ క్లాస్ లో ఎలా ఉంటుంది, ఇవి చూడడానికి ఒకసారి ట్రై చేయాలి. సో డిఫాల్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే డిఫాల్ట్ మెంబర్లు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ టేబుల్ అది కాదు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ మెంబర్స్ ఇస్ ది మెంబర్స్ ఫర్ విచ్ యూ డోంట్ స్పెసిఫై ఎనీ యాక్సెస్ స్పెసిఫైర్. అంటే పబ్లిక్ కానీ, ప్రొటెక్టెడ్ కానీ, ప్రైవేట్ కానీ ఇవ్వకుండా రాస్తే అలాంటి మెంబర్స్ కి డిఫాల్ట్ యాక్సెస్ అని అంటాం అనమాట. డిఫాల్ట్ యాక్సెస్ అని అంటారు. సో డిఫాల్ట్ మెంబర్స్ కి యాక్సెస్ ఎలా ఉంటుంది అని అంటే డిఫాల్ట్ మెంబర్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎవ్రీవన్ ఇన్ ది సేమ్ క్లాస్, everyone in the subclass of the same package. అదే ప్యాకేజ్ లో అంటే అదే డైరెక్టరీలో ఉన్న సబ్ క్లాస్ ఏవైనా ఉంటే ఆ సబ్ క్లాస్ లో మెంబర్స్ కూడా యాక్సెస్ చేయగలరు, రైట్? ఇది కాకుండా ఇంకా ఏంటి అని అంటే ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది నాన్ సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్, ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది నాన్ సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్, వీళ్ళు ముగ్గురు మాత్రం యాక్సెస్ చేయగలరు. జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సపోజ్ ఈసీ అనుకుందాం, మీకు 3 సెక్షన్లు ఉన్నాయి, EC1, EC2, EC3, రైట్? EC1 వాళ్ళకి ఒక ప్రివిలేజ్ ఉంటే, అది సపోజ్ ఒక ప్రివిలేజ్ EC1, EC2, EC3, ఆ ప్రివిలేజ్ డిఫాల్ట్ అని ఎప్పుడు అంటాము అని అంటే EC1 లో ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు, దట్ ఈస్ ది సేమ్ క్లాస్, రైట్? ఈసీ ఇప్పుడు ఎంటెక్ ఉన్నది అనుకోండి, మీ దాంట్లో ఎంటెక్ ఈసీ ఉన్నది అనుకోండి, ఎంటెక్ ఈసీ ఈజ్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ది ఈసీ బ్రాంచ్. సో ఎంటెక్ ఈసీలో ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేయొచ్చు, అదే సేమ్ ప్యాకేజ్ సబ్ క్లాస్ అని అంటారు.
ఇంకోటి ఏంటి అని అంటే సేమ్ ప్యాకేజ్ నాన్ సబ్ క్లాస్ అని అంటారు. అంటే EC2 EC3 అని అన్నారు, రైట్? వీళ్ళందరూ ఈసీ గ్రూప్ లోనే, కానీ మీ క్లాస్ కాదు, సబ్ క్లాస్ లో అంటాం, రైట్? సో అంటే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫర్ డిఫాల్ట్ మెంబర్స్ ది యాక్సెస్ షుడ్ బి లైక్ దిస్. ఆల్ ది మెంబర్స్ ఇన్ ది క్లాస్ కెన్ యాక్సెస్ ది డిఫాల్ట్ మెంబర్స్. All the members in the subclass of the same package they can also access. All the members of the non-subclasses in the same package can also access. అంటే దీన్ని సమ్మరైజ్ చేయాలి అని అంటే యాక్సెస్ ప్రివిలేజ్ ఉండాలి అని అంటే డిఫాల్ట్ మెంబర్స్ కి యాక్సెస్ ఉండాలి అంటే రెండు జరగాలి. ఐదర్ సేమ్ క్లాస్ అయినా అయి ఉండాలి వాడు, లేదు అని అంటే సబ్ క్లాస్ ఆఫ్ ది సేమ్ ప్యాకేజ్ అయినా అయి ఉండాలి, లేదు నాన్ సబ్ క్లాస్ ఆఫ్ ది సేమ్ ప్యాకేజ్ అయినా అయి ఉండాలి. వేరే ప్యాకేజ్కి వెళ్తే వాటికి యాక్సెస్ ఉండదు అనమాట. అర్థమైందా? సో అది డిఫాల్ట్ మెంబర్స్. ప్రైవేట్ మెంబర్స్ కి వెరీ సింపుల్, ఆ క్లాస్ లో ఉన్న మెంబర్స్ మాత్రమే, మెథడ్స్ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు, మిగతా వాళ్ళు ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. ప్రొటెక్టెడ్కి వచ్చేసరికి ఏంటి అని అంటే నీకు ఏమంటారు, సబ్ క్లాస్లు అయితే చాలు. అంటే సేమ్ క్లాస్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు, సబ్ క్లాస్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు, సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది సేమ్ ప్యాకేజ్ యాక్సెస్ చేయొచ్చు, సబ్ క్లాసెస్ విత్ ఇన్ ది డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. కానీ నీకు వాడు యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఏమై ఉండాలంటే వాడు సబ్ క్లాస్ మెంబర్ అయి ఉండాలన్నమాట. అంటే డిరైవ్డ్ క్లాస్ మెంబర్ అయి ఉండాలన్నమాట. బేస్ క్లాస్ లో ఒక మెంబర్ ని, ప్రొటెక్టెడ్ మెంబర్ ని ఎవడు యాక్సెస్ చేయగలరు అని అంటే బేస్ క్లాస్ లో ఉన్న మెంబర్స్ అందరూ యాక్సెస్ చేయగలరు, సేమ్ ప్యాకేజ్ లో ఉన్న సబ్ క్లాసెస్ యాక్సెస్ చేయగలవు, డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉన్న సబ్ క్లాసెస్ ఏది అదే బేస్ క్లాస్ యొక్క సబ్ క్లాసెస్ ని యాక్సెస్ చేయగలరు. పబ్లిక్ మెంబర్స్ ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? సో టు wrap up things, are you getting me? Adi. So this is what packages is all about. Okay, hope you understood. Next class lo idi chuddam, edi exception handling chuddam. మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చదివారు ఎంతకు ముందు ఎప్పుడైనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చదివారా? చదివేశారా? ఎక్కడ చదివారా నాట్ ఇన్ జావా అంటే? ఎక్కడ చదివారు నాట్ ఇన్ జావా అంటే? ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ అది ఎక్కడ చదివారమ్మా? ప్రీతి, మోహిత్ కూడా చెప్పారు ఎస్ సార్ బట్ నాట్ ఇన్ జావా. ఎక్కడ చదివారు? సిలో చదివారు ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. కంప్యూటర్స్ లో ఇంటరప్ట్స్ అన్ని ఇక్కడ చాలా తేడా ఉంది, రైట్? సరే, కంప్యూటర్స్ లో సిఓలో ఇంటరప్ట్స్ గురించి చదువుతాం. ఓకే, చదివి అప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చదువుతాం. ఇది క్లియర్ అయినా అందరికీ? ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అందరికీ క్లియర్ అయినా? ఫీల్ ఫ్రీ. సో మీరు మీ ఓన్ చిన్న చిన్న మీ ప్రోగ్రామ్స్ మీరు రాసుకొని వేరే ఫోల్డర్స్ లో పెట్టుకొని కంపైల్ చేసుకోవడాలు అవి చేసుకోగలరు కదా? ఓకే, అశోక్ కుమార్, రైట్. అయితే ఫైన్, అయితే నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అయితే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు ఫోన్ చేశాను, నేను క్లాస్ లో ఉన్నాను.